వాణిజ్య పన్నుల విభాగంలో టార్గెట్ ను పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదాయ సేకరణపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రవాణా, మైన్స్, జియాలజీ, డిఎస్ఎండిసి విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై సీఎం ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలన్నారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అమ్మకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఉదయం నుంచి కూడా అంత బిజీగా ఉన్నారు. ఆయా శాఖలపైన పర్టికులర్గా వాణిజ్య పన్నులు, ప్రొవిజన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ తో పాటు గనులు, భూగర్భ శాఖతో పాటుగా రవాణా శాఖ పనులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంబంధిత అంశాల్లో భాగంగా ఈ స్టాంప్స్ అండ్ రవాణా, మైన్స్, జియాలజీ, టిఎస్ఎండిసి విభాగాల్లో ఆదాయ సేకరణ పైన ముఖ్యంగా రేవంత్ రెడ్డి పట్ల దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణతో పాటుగా పన్ను వసూలు వివరాలకు సంబంధించిన అంశాలన్నిటిపైన అడిగి తెలుసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో పర్టికులర్ గా నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా సంబంధిత శాఖల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులందరికీ కూడా ఆదేశించారు. దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టిల వారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు చేయాలని సంబంధిత శాఖలందరికీ ఈ సమీక్ష సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి అందరినీ ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.